Hello guys, welcome to my channel. In this video I will explain about how to install Microsoft Office in 2024. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, ఈ సిస్టంలో అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అయితే లేదు. సో దీన్ని మీకు లైవ్లో అయితే నేను ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అక్కడ ఆఫీస్ డెవలప్మెంట్ టూల్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇలా వచ్చిన ఫస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. సో దీన్ని అయితే మీరు కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఒక 3 MB ఉన్న అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అది డౌన్లోడ్ అయ్యాక ఇప్పుడు బ్యాక్ వచ్చేసి డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ అనేది చెప్పి క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఫోల్డర్ నేమ్ వచ్చేసి ఆఫీస్ కానీ లేదంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కానీ మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. అండ్ ఇచ్చాక దాన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు ఇందాకైతే డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉంది కదా అప్లికేషన్, ఆ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళి దాన్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసి మీరు ఇప్పుడు క్రియేట్ చేసుకున్న ఫోల్డర్లో అయితే దాన్ని పేస్ట్ చేయాలి. సో అది పేస్ట్ చేశాక దాన్ని అయితే ఓపెన్ చేయండి. దాన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేశాక ఇలాంటి ఒక పాపప్ వస్తుంది. అండ్ ఇక్కడైతే చెక్ బాక్స్ ఉంది కదా, దాన్ని అయితే టిక్ చేయండి. టిక్ చేసి కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అది ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ అవ్వాలని చెప్పి లొకేషన్ అడుగుతుంది. సో మీరు డెస్క్టాప్ మీద మీరు ఫైల్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ ఫైల్లో అయితే మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఆ ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఆఫీస్ మీద క్లిక్ చేసి ఓకే అని చెప్పి క్లిక్ చేస్తాను. సో మీరు చూసుకోవచ్చు, సక్సెస్ఫుల్గా అయితే ఎక్స్ట్రాక్ట్ అయ్యింది. సో ఇక్కడైతే మీరు ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు రైట్ క్లిక్ అయితే చేయాలి. రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ పవర్ షెల్ విండో హియర్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు ఒక లింక్ అనేది పేస్ట్ చేయాలి. సో నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ పేస్ట్ చేశాక ఎంటర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయ్యాక ఇక్కడ ఫైనల్ ప్రింట్ దగ్గర అయితే యాక్సెప్ట్ అండ్ స్టార్ట్ ఎక్సెల్ దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఒక న్యూ షీట్ అనేది దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇక్కడ మీరు వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే నేను బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చేసి విండోస్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ చేస్తాను. వెదర్ నా పీసీలో అయితే ఇన్స్టాల్ అయిందా లేదా అని మీకు ఇంకోసారి చూపిస్తాను. సో ఇక్కడైతే ఎక్సెల్ అని చెప్పి టైప్ చేశాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఎక్సెల్ అయితే ఉంది. సో దాన్ని అయితే ఓపెన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థం కాలేని వాళ్ళు ఒకసారి మళ్ళీ చూడండి ఈ వీడియోని, అప్పుడు అర్థమయ్యే ఛాన్సెస్ ఉండొచ్చేమో. సో ఫైనల్గా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ చేయడానికి కోసం. సో బాయ్ బాయ్.